ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి మనము ఈ 5 km కానీ ఏదైతే అమ్మాయిలకి 1.6 km కానీ ఏ విధంగా ఉంటుంది, సో రన్నింగ్ ఎలా చేసుకోవాలి, డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, షూ ఎలా చూజ్ చేసుకోవాలి, ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీనికంటే ముందు ఏంటంటే ఆన్సర్ కీ గురించి తెలుసుకుందాం, అంటే రెస్పాన్స్ షీట్ గురించి. సో నేను ఆల్రెడీ ముందే చెప్పినాను ఒక వీడియోలో, ఏంటంటే మనకి ఆన్సర్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 1 week లోపు అయితే మనకైతే ఈ ఆన్సర్కి అంటే రెస్పాన్స్ షీట్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఇది కాకుండా మనకి కొంతమంది మేధావులు కానీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ ఏం చెప్పారంటే, సో ఎగ్జామ్ 7కి అయిపోతే తెల్లారే కీ పేపర్ అంట, అంటే ఈవినింగ్ వరకు కీ పేపర్ వస్తుందని చెప్పేసి అన్నారట. నాకు కాల్ చేసారు అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసారు. సో ఇక అది మీ పైనే డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎవరినైనా బిలీవ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనకి ఒక ఆన్సర్కి ఇచ్చిందంటే దాంట్లో ఏం మెన్షన్ చేస్తాడంటే, మనము అంటే మార్క్స్ కౌంట్ చేసుకుంటాం కదా, అందులో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు మిస్టేక్ ఉంటే ఏంటంటే దానికి ఈ క్వశ్చన్కి మార్క్స్ యాడ్ చేసుకోండి అని చెప్పేసి మనకు మెన్షన్ చేస్తాడు. అంటే మిస్టేక్ ఉన్న క్వశ్చన్స్కి మనకు బోనస్గా మార్క్ యాడ్ అయిపోతుంది. మరి అలాంటి ఎన్ని క్వశ్చన్ మిస్టేక్ ఉన్నాయి కొంచెం చూసుకోవడానికి మనకు కనీసం 1-2 రోజులన్నా టైం పట్టదా? ఇది ఏం లేదు. కానీ మనకు ఎగ్జామ్ అయిపోయిన తెల్లారే కీ పేపర్ వచ్చింది అని చెప్తే చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారో, మీరు వినేవాళ్ళు ఏ విధంగా వింటున్నారో నాకే తెలియదు. బట్ మీ ఇష్టము, అంటే అందరినీ ఫాలో అవ్వడం అనేటువంటిది మీ ఇష్టము, నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఎవరు చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అది నచ్చితే మనం యూజ్ చేసుకుంటాం, లేకుంటే లేదు. బట్ ఎవరు చెప్పినా తీసుకోండి. సో చూడండి, చూసి అయితే ఫాలో అవ్వండి. సో నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే 1 week లోపు అయితే ఆన్సర్ కీ వస్తుంది. ఆన్సర్ కీలో ఏంటంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన, అంటే మన అటెంప్ట్ చేసిన మన క్వశ్చన్స్ రాంగా రైటా, సో ఏదైనా మిస్టేక్ ఉంటే మనకైతే దానికి మార్క్స్ యాడ్ అయిపోతాయి. సో ఇది జరుగుతుంది. రిజల్ట్ అంటే నార్మలైజేషన్ మార్క్స్ ఇస్తాడు. ఎవరెవరైతే ఎన్సీసీ స్కోర్ ఉందో, ఎన్సీసీ ఏ కానీ, బి కానీ, సి కానీ, సో వాళ్ళకు కూడా మార్క్స్ యాడ్ చేసి సో మళ్ళీ మనకి రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మార్చ్ ఎండింగ్ కల్లా ఇవ్వచ్చు. సో ఏమన్నా కొంచెం లేట్ అయితే అటు ఇటు అవ్వచ్చు, కానీ మార్చ్ ఎండింగ్ కల్లా మనకైతే రిజల్ట్ ఇవ్వచ్చు. సో రిజల్ట్ ఇచ్చి మనకి ఏప్రిల్ అంటే మే జూన్లోనైతే మనకి ఖచ్చితంగా రన్నింగ్ ఉంటుంది. సో మే జూన్లో అయితే రన్నింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి అప్పుడు మనకి 2-3 నోటిఫికేషన్ కూడా మే జూన్లోనే కండక్ట్ చేసిండు. సో ఎండకే ఉంటుంది. సో అలాంటి ఎండకి మనం రన్నింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ప్రాక్టీస్ ఏ విధంగా చేసుకోవాలి, సో కాబట్టి వాటన్నింటి గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే 5 km అండ్ 1.6 km రన్నింగ్. వీటికి ముందైతే మనం ఒక మంచి షూ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మంచి షూ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఏ షూ అనేది నేను మళ్ళీ చెప్తాను. సో లేదంటే కొంతమంది ఏంటంటే కలంజీ యూజ్ చేస్తున్నారు. సో నేనైతే మా ప్రాక్టీస్లో సెగా యూజ్ చేసినాను. ఈ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత కలంజీ తీసుకున్నాను 2500 పెట్టి. ఆ కలంజీ ఏంటంటే నాకు ఎక్కువ రోజులు రాలేదు. సో పక్కకు చినగడం స్టార్ట్ అయ్యి, సో ఎంత మనకి ట్రైనింగ్ అయిపోయినాక 6 months 7 months మాత్రమే ఆగినాయి. బట్ ఈ సెగా మాత్రం చాలా బాగా యూజ్ అయ్యాయి. సో నేను సెగా ఈ కలంజీ కాక ఇంకేమైనా ఉంటే నేను తెలుసుకుంటాను, మా పీటీ ఉస్తాదులను తెలుసుకొని మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఆ తర్వాత ఏంటంటే మనము అబ్బాయిలకు 5 km కానీ, అమ్మాయిలకు 1.6 km కానీ, సో ఇవి ఎక్కడ కండక్ట్ చేస్తారని కూడా చాలామందికి ఉంది. సో వీటిని అయితే మోస్ట్లీ మనకి రోడ్డు పైన కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మరి రోడ్డు మీద కండక్ట్ చేస్తారంటే మేము కూడా రోడ్డు మీదే ప్రాక్టీస్ చేసుకోవాలని ఈ డౌట్ కూడా వచ్చి ఉంటుంది. సో రోడ్డు మీద ప్రాక్టీస్ చేసుకోవాలని ఏం లేదు, మీరు గ్రౌండ్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ వీక్లీ 1 or 2 times రోడ్డుకు ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి రోడ్డుకు ప్రాక్టీస్ చేస్తే బోన్స్ అరుగుతాయంట, షిన్ బోన్ పెయిన్ వస్తాయంట, ఇవన్నీ డౌట్స్ వస్తాయి. సో నీకు ఒకటి చెప్పాలా, సో ఇవన్నీ పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే, సో నువ్వు వేసే ఫుడ్ కానీ, సో నువ్వు తినే తిండి కానీ, సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ట్రైనింగ్లో నాకు ఒక్కసారి కూడా షిన్ బోన్ పెయిన్ రాలేదు. నాకు ఈ ప్రాక్టీస్లో, అంటే ఇక్కడ కరీంనగర్లో ప్రాక్టీస్లో వచ్చిన పెయిన్స్ నాకు ట్రైనింగ్లో ఒక్కసారి కూడా రాలేదు, షిన్ బోన్ పెయిన్. సో దానికి కారణం ఏంది, నేను ఆ డైట్ ఏంది, నేను మళ్ళీ ఒక స్పెషల్గా వీడియో చేస్తాను. సో ఇందులో చెప్పలేను. సో కాబట్టి ఏంటంటే షూ అయితే మంచి సెలెక్ట్ చేసుకోండి. రోడ్డుకు ప్రాక్టీస్ చేసినా ఏం కాదు. ఎందుకంటే ట్రైనింగ్లో ఎప్పుడు ఎనీ టైం మనకి 1 year అంటే 10 to 11 months రోడ్డు పైనే ఉంటుంది. గ్రౌండ్ ఒక్కసారి కూడా ఉండదు, మొత్తం రోడ్ పైనే ఉంటుంది. కాబట్టి మాకైతే ఏం కాలే కదా. సో రోడ్డు మీద వేస్తే ఏం కాదు, ఈ బోన్స్ అరిగిపోతాయి అని చెప్పేసి చాలామంది అంటారు కదా. సో నో ప్రాబ్లం, ఎందుకంటే రోడ్డు మీద కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అలా రోడ్డు మీద ప్రాక్టీస్ చేసేటప్పుడు నువ్వైతే ఫుడ్ మీద కానీ, మనకి ఈ డైట్ మీద కానీ, సో మనకి షూ మీద కానీ, సో ఇవన్నీ అయితే మంచిగా ఉండాలి. అయితే దీనిలో భాగంగా ఏంటంటే, నువ్వు రన్నింగ్ ఫస్ట్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని అయితే వార్మప్ చేసుకుంటావు. సో వార్మప్తో పాటు నువ్వు స్టార్ట్ చేస్తావు. ఆ రన్నింగ్ ఎట్లా ఉండాలంటే, నువ్వు స్టార్టింగ్ ఈరోజు 1 km ఉరికినావంటే ఈరోజు రేపు 1 km ప్రాక్టీస్ చేయి. బట్ డైలీ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈరోజు 1 km పరిగెత్తినావు, సరే రేపు కూడా 1 km పరిగెత్తు, ఎల్లుండి 1.5 పరిగెత్తు, ఆ తర్వాత 1.8 పరిగెత్తు. ఇలా నువ్వు టైం పెట్టుకోవాలనే రూల్ ఏం లేదు. నువ్వు ఇలా లాంగ్ రన్ మాత్రం ప్రాక్టీస్ చేయి. ఎందుకు లాంగ్ రన్ అంటే, మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో
ఉంటుందో ఈ 5 km కానీ 1.6 km కానీ బ్రీత్ కంట్రోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి అబ్బాయిలకు ఏ విధంగా 5 km అయితే ఇంత బ్రీత్ కంట్రోల్ కష్టం అయిపోతుందో అమ్మాయిలకు కూడా 1.6 km అనేటువంటిది అలాగే ఉంటుంది. సో కాబట్టి ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే బ్రీత్ అయితే కంట్రోల్ ఉండాలి. ఈ బ్రీత్ కంట్రోల్ ఉండాలి అంటే మనమైతే లాంగ్ రన్ అయితే మనకైతే అలవాటు ఉండాలి. మళ్ళీ పైగా రోడ్డు మీద చేస్తాడు, ఆ రోడ్డు కూడా కరువుస్ ఉంటాయి. సో మేము హకింపేలో చేసింది ఏంటంటే మొత్తం ఆ రోడ్డు పైన పొక్కలు ఉండడం కానీ, సో ఆ రోడ్డు చిన్నగా ఉండడం కానీ, సో అది కరువుస్ డౌన్స్ అప్ డౌన్స్ ఉండడం కానీ, సో ఇవన్నీ ఉంటాయి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి అవన్నిటికి అనుగుణంగా మనమైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ రన్నింగ్ ప్రాక్టీస్లో ఏంటంటే మనము ఒక్కొక్క వీక్కి అయితే ఒక లాంగ్ రన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీక్ మొత్తం పరిగెత్తను 1.5 పరిగెత్తను. సో నువ్వు లాంగ్ రన్ పరిగెత్తడానికి ట్రై చేయి. ఒక 2 km వరకు అయితే నువ్వు లాంగ్ రన్ స్లోగా పరిగెత్తడం పర్లేదు, కానీ లాంగ్ రన్ అయితే అలవాటు చేసుకోండి. డైలీ మీరు రన్నింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి. లాంగ్ రన్ పరిగెత్తడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో దీంట్లో కూడా మళ్ళీ చాలామంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ పీఈటీ అంటే ఫిజికల్కి ఎవరికైనా కోచ్ దగ్గరికి వెళ్తే బెటర్ అని చెప్పేసి అన్నారు. ఎస్, కోచ్ దగ్గరికి వెళ్తే బెటర్ ఏంటంటే మన లేజినెస్గా ఉండం. ఇప్పుడు సపోజ్ ఏంటంటే రన్నింగ్ పోదాం లేరా అని చెప్పేసి ఒక ఫ్రెండ్ కానీ రూమ్లో లేపితే వాడు ఏమంటాడు, పోదాం ఇంకో గంటకు అని చెప్పేసి వాడు పొద్దున 6కి పోదామని చెప్పేసి ప్లాన్ వేసుకుంటే వాడు లేసేసరికి 8-9 అయిపోతుంది. అవునా. సో అదే ఒకవేళ నువ్వు ఒక మంచి పీటీ దగ్గరికి ఒక ఎంత హార్డ్లీ మనం 1 or 2 months పోతాం కావచ్చు. అంటే ఆ పీటీ ఉస్తా దగ్గరికి కానీ అంటే సపోజ్ కోచ్ దగ్గరికి కానీ వెళ్ళినామనుకో, ఏంటంటే నువ్వు టైంకి వెళ్ళకుంటే వాడు ఏదో ఒకటి తిట్టినని తిడతాడు, లేకుంటే ఏదైనా పులప్సా డిప్సా ఏదైనా తీయడానికి పనిష్మెంట్ అని ఇస్తాడు. సో కాబట్టి అలా చేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం లేజినెస్ పోయి గ్రౌండ్కి అయితే వెళ్తాం. అంటే ఎవరైతే లేజీగా ఉండి సో నేను రన్నింగ్ అసలు ఈరోజు పెట్టుకున్న టైంకి వెళ్ళలేను, పొద్దున లేవలేను అంటే వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళొచ్చు. లేదు అంటే మేము ఓన్గా ప్రాక్టీస్ చేసుకోలేము, మాకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ కానీ ఈ పెయిన్స్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి అని చెప్తే మీరు ఒక అంటే కోచ్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు. సో ఎందుకంటే మనం ఒక 1 or 2 months మనం వాళ్ళకి ఇచ్చే ఒక 1000 rupees 2000 ఇస్తాం కావచ్చు, మనకి తర్వాత యూజ్ ఉంటుంది కదా. సో కాబట్టి మనకి ఈ లేజినెస్ కానీ సో మనకి తెలియని వార్మప్స్లు కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే చెస్ట్ రాదని బాధపడుతున్నారో వాళ్ళైతే మెయిన్గా చెస్ట్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే చెస్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కదా. సో చెస్ట్ అయితే ఫోకస్ చేయాలి. ఆ చెస్ట్కి ఎట్లా అంటే మనం రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత పుషప్స్ కానీ పులప్స్ కానీ సో ఇవన్నీ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకేంటంటే మనకి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ SSC GDలో 5 kmతో పాటు రిమైనింగ్ ఏమైనా ఈవెంట్స్ ఉంటాయా అంటే 1.6 అమ్మాయిలకి ఎలాగో, సో రిమైనింగ్ ఏమైనా ఈవెంట్స్ ఉంటాయా వాటికి కూడా మార్క్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది అడిగారు. సో మనకి SSC GDలో ఎలాంటి మార్క్స్ అయితే ఉండవు, జస్ట్ 5 km నువ్వు క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఆ క్వాలిఫై కూడా మనము నువ్వు ఎక్కువ అవసరం లేదు తక్కువ అవసరం లేదు, కరెక్ట్ టైంలో పట్టినా మనకి సరిపోతుంది. 24 minutes అంటే మనకి 24లో పడ్డా సరిపోతుంది. సో అంటే అటు ఇటు అయిపోతే మనం తీసుకుంటారు, అలా ఏమి ఉండదు. బట్ మనమైతే 24 కంటే ముందు రావడానికే ట్రై చేయాలి. సో దీని తర్వాత ఏంటంటే ఇదే నేను చెప్పాల్సింది. సో డైట్ గురించి ఏంటంటే నేనైతే మళ్ళీ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే చెప్తున్నాను మీరు డైలీ తినే దాంట్లో మనమైతే పాలు తాగడానికి అయితే ట్రై చేయాలి. సో పాలు తాగి మనం ఏ విధంగానైతే అన్నం తింటున్నామో 3 పూటలు అన్నం తిన్నా మంచిదే. కానీ ఏంటంటే రన్నింగ్ అయితే మర్చిపోవద్దు, డైలీ రన్నింగ్ అయితే పరిగెత్తాలి. మనం మెయిన్గా బ్రీత్ కంట్రోల్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే మనం పరిగెత్తుండగానే ఈ లెగ్స్ పెయిన్ రావడం కానీ సో ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం డైలీ రన్నింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఆయిల్ అప్లై చేయడం కానీ, మస్టర్డ్ ఆయిల్ రాసుకున్నాం మేము అప్పుడు ట్రైనింగ్లో. సో మస్టర్డ్ ఆయిల్ ఏంటిదంటే మనకి ఇది ఆవాల నూనె అనుకుంటా. సో అది రాసుకొని చేసుకొని ఏది ఆయిల్ ఉంటే ఆయిల్ పర్లేదు, మనమైతే మసాజ్ చేసుకుంటే కొంచెం ఏంటంటే రిలీఫ్ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు. సో నేనైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. రన్నింగ్ అయితే ఎప్పుడు కూడా మీరు గ్యాప్ ఇవ్వద్దు, గ్యాప్ ఇస్తే మనకి ప్రాబ్లం అవుతుంది, పెయిన్స్ రావడం కానీ ఇంకా ఎక్కువ. సో ఇలా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది అయితే మనకైతే ప్లానింగ్, మీ కరెక్ట్ ప్లానింగ్ తోటి నేను మళ్ళీ ఒక టైం టేబుల్ ఇస్తాను. అంటే ఈరోజు ఈ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నాకు మా ఫ్రెండ్ ఇచ్చిండు, అంటే శ్రీకాంత్ అని ఉంటాడు, తను ఏం చేసిండంటే నాకు ఒక టైం టేబుల్ వేసిండు. అంటే లాస్ట్ 15 daysకి. సో ఈరోజు నువ్వు 2 km, ఈరోజు 3 km, ఈరోజు 3.5 ఈరోజు 5 km, మళ్ళీ ఈరోజు 2 km. సో ఇలా టైం టేబుల్ మొత్తం ఇచ్చిండు. సో అలాగే టైం టేబుల్ పెట్టుకొని పరిగెత్తితే ఏంటంటే మనకి ఒక ఆర్డర్గా వెళ్ళినట్టు అయిపోతుంది, ఒక రన్నింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కాబట్టి అలాంటి ప్లానింగ్ నేను కూడా మీకు ఇస్తాను నెక్స్ట్. బట్ చాలామంది వెయిట్ చేసేది దేనికంటే ఈ ఆన్సర్ షీట్ కోసం. ఆన్సర్ షీట్ రెస్పాన్స్ షీట్ అండ్ మనకి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే స్కోర్ ఎంత వచ్చిందో తెలుసుకొని రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి చాలామంది దానికోసం అయితే వెయిట్ చేస్తుంటారు. మనకి ఆన్సర్ షీట్ అయితే వస్తుంది. సరే మీరు ఆన్సర్ షీటు అంటే ఆన్సర్ కీ చూసుకున్నాక పరిగెత్తా అంటే మీ ఇష్టం. ఏముంది ఒక 1 week అయితే వెయిట్ చేయండి. ఈ 1 week లోపు అయితే ఆన్సర్ కీ వస్తుంది. సో ఇక అంటే మిగతా వాళ్ళు చెప్పినట్టు ఏదో మనకి ఎగ్జామ్ తెల్లారి అయితే కీ పేపర్ రాదు. సో చూద్దాము, ఈ 1 week లోపు అయితే కీ రావచ్చు. కీ చూసుకున్నాక రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దామన్నా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ అప్పుడు మీకు డౌట్ వస్తుంది.
మరి ఈ మార్క్స్కి రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలని. సరే నువ్వు కీ చూసుకొని అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయి, నీకు వచ్చిన మార్క్స్ నాకు పోల్లో పడి నేను దాన్ని అనాలిసిస్ చేసి వీడియో చేస్తాను, ఓకేనా. సో ఇదైతే ఈరోజు రన్నింగ్కి 5 km కానీ అమ్మాయిలకు 1.6 km కానీ సో వీడియో. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అయితే కమెంట్ చేయండి, నేను దాని గురించి అయితే డెఫినెట్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.